ఫుల్ డల్ అయిపోయింది విహాన్. ఈరోజు మధ్యాహ్నం అన్నం తిన్నాడు. అన్నం తినేసి కామ్గా పైకి వచ్చేసాడు. ఏంద్రా అంత కామ్గా పైకి వచ్చేసాను. పైకి వచ్చి చూసిన నేను కూడా తినేసి పైకి వచ్చి చూస్తే చెద్దరు కప్పుకొని పడుకున్నాడు. యాక్చువల్లీ వాడికి ఏంటో మరి సడన్గా వాడికి జ్వరం వచ్చేసింది విహాన్కి. చూస్తే ఒళ్ళు కొద్దిగా వేడిగా ఉంది. అండ్ ప్రసన్న ఏమో మొన్న లాస్ట్ వీక్ సాటర్డే వచ్చింది. లాస్ట్ వీక్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ వచ్చింది. అండ్ సండే ఉన్నారు. మండే ట్యూస్డే నైట్ వెళ్ళారు. మండే ట్యూస్డే లీవ్ పెట్టింది. ట్యూస్డే నైట్ ఇక్కడ బస్సు ఎక్కేసి వెళ్ళింది అనమాట. వెళ్ళింది. అండ్ తనకి మళ్ళీ ఎప్పుడు వస్తానని అడిగాను. ఇప్పుడు కాదు, ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ వస్తా అని చెప్పేసి అనింది. లేదు విహాన్ కొద్దిగా సడన్గా వచ్చి మళ్ళీ కనిపించకపోతే వాడికి కొద్దిగా చిన్నపోతాడేమో, నువ్వు ఈ వీక్ కూడా రా అని చెప్పేసి అంటే తను యాక్చువల్లీ నిన్న వచ్చింది అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చింది. లక్కీగా తను కూడా ఉంది. ఇంకా విహాన్ కానీ ఫీవర్ వచ్చింది, లేకపోతే ఇంకా చాలా 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 ఇబ్బంది అయ్యేది. వచ్చిందిరా మమ్మీ. విహాన్ దాన్ని డోర్ తీద్దా ఇట్రా, కమ్యా అన్నీ డోర్ తీయమంటే చూద్దాం ఎట్లా చేస్తాం. ఇట్రా డోర్ తీదా. అదిగో డోర్ బెల్ కొట్టినారు ఎవరు. డోర్ తీపో. డోర్ ఓపెన్ చేయి. తిప్పు 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 తిప్పు. ఇంట్లో పెట్టిపో. అది ఇంట్లో పెట్టేపో. ఇంట్లో కూడా పెట్టిపో. లోపల పెట్టిపో. లోపల పెట్టేపో మమ్మీ బ్యాగ్. నాడ పెట్టే. వాటర్ బాటిల్ తీసుకుంటాడు. కొద్దిగా ఉందంతే, ఎక్కువ లేదు. మైల్డ్గా వచ్చిందంతే. లేగరా, మళ్ళీ రాత్రి నిద్ర పట్టదు విహాను. లేచి కొద్దిగా ఓఆర్ఎస్ తాగుతావా? రాత్రి నిద్ర పట్టదు కన్నా. పెట్టుకోకన్నా, థర్మోమీటర్ పెట్టుకో. వెయిట్ చే. హ్యాండ్స్ అప్. వెయిట్. 1 2. అరే పెట్టుకోరా కొంతసేపు. వెరీ గుడ్. 1 2 3 4 5 6. తీసేసిండు. పోనీ. ఆగు 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 బిడ్డ, ఆగు బిడ్డ. పెట్టనీడు అసలుకి. ఉందా? ఎంత వచ్చింది? అయ్యో బాగానే వచ్చింది ఫీవరు. ఇంకా ఫీవర్ వచ్చింది వాడికి అనగానే తను వచ్చింది. ఇంకా వాడు చూసి తను ఒళ్ళో ఇంకా అట్లనే పడుకుంటూ పోయాడు. ఒక గంట సేపు అట్లే పడుకున్నాడు. ఇంట్లో ఒళ్ళో అట్లా పడుకొని ఇందాక లేచినాడు. చూస్తే ఫీవర్ వచ్చేసి ఆల్మోస్ట్ 39 degrees ఉంది. ఫారెన్హైట్లో 102 ఉంది ఫీవర్. మన అమ్మ ఇదే బాబు ఇంత ఫీవర్ వచ్చింది. ఆల్మోస్ట్ 6 monthsలో ఎప్పుడు రాలేదు విహాన్కి ఇంత ఫీవరు. అండ్ సడన్గా వచ్చిందనమాట అంత ఫీవరు. మరి ఎందుకు వచ్చిందేమో మేబీ. అప్పుడప్పుడు వస్తేనే బెటర్ యాక్చువల్లీ కిడ్స్కి. అప్పుడప్పుడు రావాలి. అప్పుడప్పుడు వస్తేనే కొద్దిగా ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. బట్ బేసికలీ మన పేరెంట్స్ అందరం ఏం చేస్తామంటే ఏంటంటే ఫీవర్ రాగానే ఇమీడియట్గా కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి హాస్పిటల్ చూస్తారు, పారాసిటమాల్ ఇస్తారు, డాక్టర్ వేసేస్తాం. అట్లా ఇవ్వడం వల్ల అది ఇట్స్ నాట్ రైట్ ప్రొసీజర్ యాక్చువల్లీ. ద బాడీ షుడ్ ఫైట్ యాక్చువల్లీ. మన బాడీ అనేది ఫైట్ చేయాలి ఫీవర్ తోటి. సో అట్లా ఫైట్ చేసినప్పుడే యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి. సో నెక్స్ట్ టైం ఫీవర్ వచ్చినప్పుడు ఇంకా తొందరగా తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. సో అవి మనం డెవలప్ అవ్వకుండానే మనం పారాసిటమాల్ ఇచ్చేస్తాము, అది ఫీవర్ని కంట్రోల్ చేసి వస్తుంది. సో మనకి యాంటీబాడీస్ అనేది బాడీలో డెవలప్ అవ్వవు. సో ఒక ఫీవర్ వచ్చిన ఎంబడే 1-2 days ఆగి తర్వాత తగ్గకపోతే అప్పుడు వెళ్తే బెటర్ అనమాట హాస్పిటల్కి. సో ఇప్పుడు ఈ రోజే మధ్యాహ్నం నుంచి వచ్చింది. సో ఇంకా ఆగుతాము, ఒక 1-2 days అయితే ఆగుతాము. కొద్దిగా ఒళ్ళు తడిగుట్టతోటి మంచి వెచ్చగా తుడుచుకుంటూ ఉంటే తగ్గిపోద్దేమో చూస్తా.
అండ్ ఇఫ్ అట్ ఆల్ వైరల్ ఫీవర్ అయితే ఇంకా తగ్గదనమాట. నార్మల్ ఫీవర్ అయితే తగ్గిపోతుంది. బట్ ఎందుకో నాకు వైరల్ అవుతుందేమో అన్న కొద్ది కంగారు ఉంది. ఎందుకంటే ఆడు వర్షం కింద నీళ్ళు ఆగుతాయి కదా, ఆ నీళ్లు తాగిండేమో అని నాకు ఫుల్ డౌట్ ఉంది. ఎందుకంటే చూసేసరికి వెళ్ళి ఇట్లా మూతి దగ్గరికి పెట్టున్నాడు, తాగిండేమో అనిపించింది నాకు. అప్పుడే అనిపించింది ఏంద్రా ఇట్లా చేసి తాగుతుంటాడు, కొంపది ఫీవర్ వచ్చిందంటే ఏమో కష్టం అనుకున్నాను. అండ్ మళ్ళీ ఇక ప్రసన్న కూడా వచ్చింది, లేకపోతే ఇంకా చాలా 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 ఇబ్బంది అయ్యేది. వాటి మూలకు పడుకొని చిన్న పోయి ఉన్నాడు ఆడైతే. నాకు ఆటిజం కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి ఇప్పుడు. అంటే బేసికలీ ఆటిజం కమ్యూనిటీ గ్రూప్స్ అనేవి ఉంటాయి అనమాట. నాకు వాట్సాప్ గ్రూప్స్ కానీ ఫేస్బుక్ లో కానీ అట్లా ఆటిజం కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్ లో నాకు ఒక మెసేజ్ ఒకటి ఫార్వర్డ్ అయింది, నాకు ఒక ఆర్టికల్ ఫార్వర్డ్ అయింది. ఏంటంటే ఇప్పుడు కాదు, కొన్ని మంత్స్ బ్యాక్, ఆల్మోస్ట్ చాలా మంత్స్ బ్యాక్ ఆర్టికల్ ఒకటి ఫార్వర్డ్ అయింది. ఆర్టికల్ ఏంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకేమో పిల్లలు కలగట్లేదు అనమాట. చాలా ఇయర్స్ నుంచి పిల్లలు కలగకపోతే వాళ్ళు ఇంకా అడాప్ట్ చేసుకుందని డిసైడ్ అయిపోయారు. ఒక పాపని చూసినారు, ఒక ఆశ్రమంకి వెళ్ళేసి పాపని చూసుకొని అడాప్ట్ చేసుకున్నారు, తీసుకొని ఇంటికి వెళ్ళారు, అంత బాగానే ఉంది. బట్ కొన్ని మంత్స్కి ఏంటంటే ఆ పాపకి ఆటిజం అని డయాగ్నోస్ అయింది. ఎంత హారిఫిక్స్, ఎంత బాధ ఉంటుంది కదా అసలు. అంటే నార్మల్ గా మనమే మన ఓన్ కిడ్స్ కి ఇట్లా డయాగ్నోస్ అయినప్పుడు ఇంకా హార్ట్ బ్రేక్ ఉంటుంది. అట్లాంటిది ఎంతో ఇష్టంగా ఒకటిని అడాప్ట్ చేసుకొని వెళ్తే ఆటిజం అని డయాగ్నోస్ అయితే ఇంకెట్లుంటుంది సిచ్యువేషన్ అసలు ఊహించుకుంటే భయం వేసింది. దాని తర్వాత నాకు స్టోరీ ఏమైందో తెలియదు. ఐ హోప్ వాళ్ళు చూసుకుంటున్నారా లేదా నాకైతే తెలియదు. దాని తర్వాత స్టోరీ ఏమైందో చూసుకుంటున్నారేమో. బట్ బేసికలీ ఏంటంటే చాలా మంది మన ఇండియాలో ఆటిజం అని డయాగ్నోస్ అవ్వగానే చాలా మంది పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసి నాకు కాల్స్ వచ్చాయి. ఆటిజం అని తెలిసి మా హస్బెండ్ నన్ను వదిలేశాడు, నేను మా పిల్లడే బతుకుతున్నామని చెప్పేసి అట్లాంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఒక అడాప్ట్ చేసుకున్న కిడ్నీ వీళ్ళే చూసి ఇఫ్ ఎట్ ఆల్ వీళ్ళు ట్రీట్మెంట్ థెరపీస్ ఇప్పిస్తుంటే వీళ్ళు కదా గ్రేట్ పేరెంట్స్ అసలు అనిపించింది నాకు. లిటరలీ ఎవరు చేసుకుంటారు చెప్పండి? అడాప్ట్ చేసుకున్న తర్వాత ఆటిజం డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి చూసుకొని అన్ని చేస్తూ ఉంటే వీళ్ళు కదా గ్రేటెస్ట్ పేరెంట్స్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. బేసిక్లీ నాకు కామెంట్స్ వస్తూ ఉన్నాయి. బట్ గ్రేట్ ఫాదర్ నేనేం గ్రేట్ ఫాదర్ అండి, నా కొడుకు కోసం నేను చూసుకుంటున్నాను. అంత గ్రేట్ ఏముంది అసలు? నథింగ్ ఈస్ గ్రేట్ ఇన్ దట్. యాక్చువల్లీ నా కొడుకు కోసమే కదా నేను చూసుకున్నాను, నా కొడుకు కోసమే కదా నేను కష్టపడ్డాను, నా కొడుకు కోసమే కదా నేను అంతా చేసుకునేది. ఎవరికో నేను అడాప్ట్ చేసి వాళ్ళకేం చేయట్లే కదా, వాళ్ళకేం సర్వీస్ చేయట్లే కదా. ఇది బేసికలీ నాకంటే ఘోరంగా కష్టపడాలి చాలా మంది ఉన్నారు, నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ సోషల్ మీడియా ఏదైతే యూట్యూబ్ వల్ల కొద్ది ఎక్స్పోజర్ వచ్చింది కాబట్టి అట్లా అనిపిస్తుందేమో. బట్ నథింగ్ ఈస్ గ్రేట్ అండి. ఎవరైనా సరే కష్టపడాల్సిందే, కష్టపడతారు అందరికీ. అండ్ సో ప్రసన్న అయితే వచ్చింది. ప్రసన్నకు నాకు కొద్దిగా డిస్కషన్ అయితే నడుస్తుంది. బేసిక్గా నేనేంటంటే తనని జాబ్ మానేసి ఇక్కడికి రమ్మంటున్నా, తనేమో అక్కడ రమ్మంటుంది పూణేకి. సో ఇద్దరు మీకు ఒక దగ్గర డిస్కషన్లో అవుతున్నాం. బేసికలీ నేనంటే తన వర్షన్ ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ నువ్వు ఆల్మోస్ట్ నేను ఎప్పటి నుంచి జాబ్ చేయట్లేదు కదా, విహాన్ని చూసుకుంటున్నాను. ఇప్పుడు సడన్ గా నేను కూడా మానేసినాను. అంటే ఇంతకుముందు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. 10 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ప్రసన్నది. ఒక 2 months బ్యాక్ నుంచి తన ఆఫీస్కి వెళ్తుంది. తన ఇక్కడ ఆల్మోస్ట్ 6 months కూడా మేము దూరంగా ఉన్నాము. 6 months లో వాళ్ళు ఆల్మోస్ట్ 4 పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. అక్కడి నుంచి కాల్ వచ్చిందంట తనకి. తను అక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అనమాట, పూణే ఆఫీస్కి. అండ్ అక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్ చేశారు, ఆఫీస్ నుంచి వర్క్ చేయాలని చెప్పేసి అన్నారు. సో తను వర్క్స్ అక్కడి నుంచి ఆఫీస్ నుంచి వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు నేను కూడా ఆఫీస్ మానేసాను అనుకో, ఇద్దరికి ఆఫీస్ ఇది కష్టం అయిపోతుంది కదా. ఇద్దరిలో ఒక ఉద్యోగం ఉండాలని చెప్పేసి అనేది. అంటే యూట్యూబ్ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఉందనమాట. నాకు ప్యాసివ్ ఇన్కమ్ ఏంది కొద్దిగా తనకి అట్లీస్ట్ నేను ఇంట్లో ఉన్నా సరే నాకు ఏదో ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తోటి నేనైతే స్టార్ట్ చేసుకున్నాను యూట్యూబ్ కూడా. అండ్ యూట్యూబ్లో నాకు ఈ సక్సెస్ అనేది ఊరికే రాలేదండి. ఆల్మోస్ట్ 3.5 years పిచ్చగా కష్టపడితే కానీ రాలేదు. చాలా 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 కష్టపడ్డాను యాక్చువల్లీ 3.5 years అయితే. అసలు ఫస్ట్లో పెట్టినప్పుడు ఎవరికి వ్యూస్ రావదండి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. అసలు ఎంత స్కోప్ ఉందంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించుకునే స్కోప్ చాలా ఉంది యూట్యూబ్లో. బట్ మనం ఏంటంటే టైం, డెడికేషన్, ప్యాషన్ ఉండాలి. అండ్ నేనైతే నాకు లక్కీగా ఇంట్లో విహాన్ ఉన్నాడు చూసుకొని నేను జాబ్ మానేసాను. బట్ నాకు ఉండే స్కిల్ ఏంటంటే నాకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఆ స్కిల్ నాకు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోనికి, విహాన్కి ఎంతో కొంత ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోనికి చాలా హెల్ప్ అయింది నాకైతే. డెఫినెట్గా ఎంతో కొంత ప్యాసివ్ ఇన్కమ్ అయితే హెల్ప్ అవుతుంది. తనకు వచ్చే శాలరీ, నాది, ఇంకా అన్ని కలిపి థెరపీస్ కానీ కొద్దిగా బతకడానికి అయితే బెటర్ అనిపించింది. సో సడన్గా ఇప్పుడు యూట్యూబ్ ఇన్కమ్ అనేది ఇన్కన్సిస్టెంట్, అంటే స్టెబిలిటీ ఇన్కమ్ కాదు కదా. ఒక నెల మంచిగా రావచ్చు, ఒక నెల తక్కువ రావచ్చు, ఒక నెల అసలు రాకపోవచ్చు. స్టెబిలిటీ ఇన్కమ్ లేని ఇన్కమ్ ఒక యూట్యూబ్. సో అండ్ దట్టు నాకేంటంటే ఒక విహాన్ని చూసుకుంటా ఉండాలి. నేను ఇంకా విహాన్ని రెగ్యులర్గా వాళ్ళని చూసుకుంటా ఉండాలి.
అండ్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం కష్టమే, అది కూడా ఒక కన్స్టెంట్ కదా నాకు. ఇంకా సో కూర్చుంటా కొంతసేపు. సో అదనమాట, అది చూసుకోవడం కష్టమే. ఇంకా వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది కొద్దిగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో నేనేమో తననే మానేశానమ్మన్నా, తనే పూణేకి వచ్చేయమంటుంది. ఆ ఇద్దరి మధ్యలో కొద్దిగా డిస్కషన్ అయితే నడుస్తుంది. నేను పూణే వెళ్ళొచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ వస్తుంది. ఈ కిడ్స్కి ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పటికే లాంగ్వేజ్ కొద్దిగా నేర్చుకోవడం కష్టం, వాళ్ళకి మాట్లాడడం కష్టము, అర్థం చేసుకోవడం కష్టము. అది కాకుండా సడన్గా వెళ్ళేసి ఇంకో కమ్యూనిటీ, ఇంకో కంప్లీట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో బతకడం అంటే అసలు టోటల్ కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. చాలా మంది కిడ్స్లో లాంగ్వేజ్ డిలేకే ప్రాబ్లం ఇదే. ఇప్పుడు చాలా మంది యూఎస్లో ఉంటారు కిడ్స్, మా ఇంట్లో ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు, సొసైటీలో ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు. కన్ఫ్యూజన్లో అసలు ఏది నేర్చుకోవాలి అర్థం కాక అట్లా ఉండిపోతూ ఉంటారు మాట్లాడకుండా. సో చాలా మంది పేరెంట్స్ కూడా ఇండియాకి తీసుకొని వచ్చి కొద్దిగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ చేసుకొని వెళ్తుంటారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వీని తీసుకొని అక్కడికి వెళ్ళాను అనుకోండి, మళ్ళీ ఒక స్టార్టింగ్ ఫస్ట్ నుంచి చేసినట్టు ఉంటుంది. సో అది రిస్క్ అనిపించింది. ఇంకా వీ హ్యావ్ టు థింక్, వీ హ్యావ్ టు డిసైడ్. యాక్చువల్లీ చూద్దాం ఒకసారి. తననైతే ఇంకా తన ఆఫీస్లో అడగాలి, తను అడిగి చూస్తుంది ఎలా ఉంటుందో పరిస్థితి. ఇంకైతే ప్రస్తుతానికి అయితే ఏం తెలియదు. అండ్ ఎస్ ప్రసన్న వచ్చి ఏం తెచ్చా? ఏం వాటర్? ఒళ్ళు తుడుస్తావా? దబ్బొచ్చి ఒళ్ళు తుడుచుకోదా? సో దట్స్ ఆల్ గైస్, ఈ రోజుకి వీడియో ఇంత ఎక్కువ వీడియో పెట్టలేకపోతున్నాను. అండ్ మేబీ వీడికి కొద్దిగా ఫీవర్ తగ్గే వరకు అయితే వీడియోస్ కూడా పెట్టకపోవచ్చు. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.